కుల్ఫీ తయారు చేసే విధానం: బాదం, కాజు, పిస్తా, 1 కప్ మిల్క్ పౌడర్, వన్ కప్ చక్కెర, రోస్ పెట్టలు ఇవన్నీ వేసి మిక్సీ కొట్టుకోవాలి, పౌడర్ చేసుకోవాలి. అలాగే మక్కన, పూల్ మక్కన్ అన్నీ వేసి మిక్సీ కొట్టుకొని పక్కన పెట్టుకొని 1 లీటర్ పాలు పోసి వేడి చేసుకోవాలి. కండెన్స్ మిల్క్ వేసుకుంటే మనకు టేస్ట్ బాగుంటుంది, పాలు కూడా చిక్కబడతాయి. ఇప్పుడు బాగా పాలు మరగనిచ్చుకోవాలి, కొంచెం చిక్కబడినాక మరగనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ కొట్టుకున్న నట్స్ పౌడర్, మిక్స్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని బాగా కలబెట్టుకోవాలి. 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇలా బాగా చిక్కపడినంత వరకు ఉడికించుకోవాలి. కొద్దిగా తేనె కూడా వేస్తాను, తేనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఎందుకంటే కింద అడుగంటకుండా కలబెట్టుకుంటూ ఉండాలి 10 నిమిషాలు సిమ్లో పెట్టుకొని, అయితే తొందరగా అడుగంటుతుంది. ఇలా మనం ఇంట్లో కుల్ఫీ ఎంతో ఈజీగా సులభంగా చేసుకోవచ్చు. మీకు స్వీట్నెస్ తగినంత వేసుకోవచ్చు. ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ, తక్కువ తినేవాళ్ళు తక్కువ, మీ టేస్ట్ బట్టి. నేను కొంచెం ఎక్కువ వేస్తాను, స్వీట్ ఎక్కువ తింటారు వీళ్ళు. ఇలా చూడండి చిక్కబడింది. ఇప్పుడు జాఫ్రాన్, డ్రై నట్స్, పిస్తా, కాజు, బాదం మిక్సీ కొట్టుకున్న పౌడర్ ఇలా పైన గార్నిష్ కోసం కొంచెం వేసుకుంటే మనకు తినేటప్పుడు నోట్లో తినేటప్పుడు పీసెస్ బాగుంటాయి. అవి డ్రై నట్స్. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని చల్లార్చుకొని మనం డిస్పోజబుల్ గ్లాసులు కానీ, మీకు కులిపి మోల్డ్ గ్లాసులు కానీ వేసుకోవచ్చు. కానీ నా వీటిల్లో వేస్తాను నేను డిస్పోజబుల్ గ్లాసుల్లో. వీటిల్లో వేసి మనం ఐస్ స్టిక్ పెట్టి ఒక 1 అవర్ 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా అంతే, సింపుల్ రెసిపీ.
ఒక 10 నిమిషాలు టైం పడుతుంది. చాలా బాగుంటుంది ఐస్ క్రీము కుల్ఫీ.